మీరు మీడియాలలోకి వచ్చి అబ్బాయిల తరపున వాదిస్తూ వకాలత్ తీసుకుంటారు. క్లియర్గా చెప్పాలంటే మగజాతి ఆణిముత్యం లాగా మీరు యాక్టింగ్ చేస్తారు అని అంటే మీరు ఏమంటారు? కొన్ని చట్టాల కోసం నా అగెనిస్ట్గా నా పోరాటం అండి. ఇంతకుముందు అయితే ఐపీసీలో 493 అండ్ అలాగే 376 ఈ సెక్షన్స్ ఎప్పుడైతే పెడతారో ఇది ఓన్లీ కేవలం ఆడవాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం అన్నట్టుగా పెట్టిన చట్టాలు కొంచెం అన్ఫెయిర్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒకటి అవి పెట్టినప్పుడు అవతల వాడు ముద్దాయ లేకపోతే దోష నిర్దోష ఇవేమి తెలియకుండానే ముందుగానే ఎఫ్ఐఆర్ చేసేయడం, అరెస్ట్ చేయడం, మీడియాలో దాన్ని వాడి పరువు తీయడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే మీరు గమనిస్తే ఈ కేసెస్లో కన్విక్షన్ రేటు అంటే శిక్ష పడ్డ వాళ్ళ రేటు 2%. అంటే 100 మందిని మీరు ఇట్లా పోలీసులు కేసు పెడితే అందులో 2 లేక 3% అంతకు మించి వాళ్ళకి శిక్ష పడలే. సో మిగతా 97 మంది కొంతమంది బెనిఫిట్ ఆఫ్ డౌట్తో తప్పించుకోండొచ్చు, బట్ చాలామంది నిర్దోషులు ఉండొచ్చు.